బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బుడమేరు 3 గంటలను విజయవంతంగా పూడ్చామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఎంత వరద వచ్చినా తట్టుకునేలా గట్లు ఎత్తు పెంచామని వెల్లడించారు. ఆకస్మిక వరదలొచ్చినా గట్లను నిర్మించామని చెప్పారు. ఇక వారం రోజులుగా బుడమేరు ముంపు పొలాలు చెరువులను తలపించాయని, గండ్లను పూడ్చడంతో పంట చేలు బయటపడ్డాయని అన్నారు ఆయన. ఆ ఫ్లైఓవర్ గడ్డలు తీసుకొద్దామన్నా 30 టన్నులు ఉంటాయి. మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇటువంటి స్థితిలో మీరు కష్టపడి నిజంగా 24 గంటలు పనిచేసి ఈ గంటలు మీరు పూర్తగలిగారని వాళ్ళు కూడా అభినందించాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే ఒక ప్రజా ప్రభుత్వం. ప్రజలకు కష్టాలు వస్తే వాళ్ళకి వెన్నంటే ఉండి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తే ఎక్కడున్నారు ఆయన? కలెక్టరేట్లో 24 గంటల్లో 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులు ఎక్కడున్నారు? ప్రతి డివిజన్లోను, ప్రతి వార్డులోనూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్న పానీయాలు ప్రతి ఇంటికి అందజేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కర్ర గట్ల మీద ఉన్నారు, కాలువ గట్ల మీద ఉన్నారు. గండ్లు పడినటువంటి ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా మరి ఇటువంటి వానల్లోనూ జోరు వర్షంలోనూ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మంత్రులు, ముఖ్యమంత్రులే కాదు, మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు సైతం ఈవేళ ప్రజలందరికీ కూడా అండదండలు అందిస్తున్న పరిస్థితి. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా పనిచేసేటువంటి తీరు. ఆ ఫ్లైఓవర్ గడ్డలు తీసుకొద్దామన్నా ఇక బుడమేరు 3 గంటలను విజయవంతంగా పూడ్చామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించడం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, గట్లనేవి పూర్తిగా మేము ఎత్తు పెంచి కూడా ఈసారి ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునే విధంగా పూడ్చడం జరిగింది అంటున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఆదివారం ఉదయం వాటర్ అనేది ఇటు పూర్తిగా కూడా నగరంలోకి వ్యాపించడం జరిగింది. శనివారం నైట్ ఆ సమయంలో ఈ గట్లు అనేది ఎక్కడైతే కొండపల్లికి సంబంధించి ఇబ్రహీంపట్నం వద్ద ఏర్పడిన బుడమేరు కాలం వంతెనకు సంబంధించి 200 మీటర్ల పొడవున శాంతినగర్ ఆ ఏరియాలో కూడా 200 మీటర్ల పొడవున కూడా 3 గంటలు అనేది ఏర్పడటం జరిగింది. ఈ 3 గంటల గుండా ముందుగా విజయవాడ సింగనగర్ ప్రాంతంపై కూడా వరద అనేది వ్యాపించింది. సింగనగర్ ప్రాంతం నుంచి అటు ప్రకాష్ నగర్ కానీ, వాంబే కాలనీ కానీ, ఆంధ్రబాబా కాలనీ కానీ, అలాగే ఏదైతే నందమూరి నగర్ కానీ, ఆ పైకి జక్కంపూడి కానీ, వైఎస్ఆర్ కానీ, భవానీపురం కానీ, ఊర్మిళా నగర్ కానీ, గొల్లపూడి వరకు మొత్తం విజయవాడ వ్యాప్తం మొత్తం కూడా ఈ 3 గంటల నుంచి వరద అనేది విపరీతంగా లోపలికి వచ్చిన పరిస్థితి కూడా కనిపించా ఉంది. వారం రోజుల పాటు కూడా అధికారుల యంత్రాంగం శ్రమించి మరి ఆ గండ్లను పూర్తి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చివరి గండి ఏదైతే ఉందో పెద్ద గండి, అది 3వ గండి అనేది చాలా విశాలంగా పడిన గండి ఉండే కొన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకుంటూ 3వ గండి అనేది వెళ్తున్న పరిస్థితిలో కూడా అధికార యంత్రాంగం ముందుండి దాన్ని పూడ్చిన పరిస్థితి కొద్దిసేపటి క్రితమే కనిపించింది. దీనికి సంబంధించి ముందు అప్రోచ్ రోడ్డు అనేది అసలు పూర్తిగా ధ్వంసమైన పోయిన పరిస్థితి. అసలు అప్రోచ్ రోడ్డు అనేది లేని పరిస్థితి. దాన్ని అధికార యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందు అప్రోచ్ రోడ్డు వేసుకుంటూ కొద్దిగా అప్రోచ్ రోడ్డు వేసుకుంటూ అక్కడి నుంచి మెటీరియల్ అనేది దాదాపుగా 2000 ట్రిప్పుల మెటీరియల్, కంకర కానీ, రాళ్లు కానీ, అలాగే మట్టి కానీ, వీటన్నిటిని 2000 ట్రిప్పులకు పైగా మెటీరియల్ అనేది కూడా మొత్తం కూడా తీసుకొచ్చి అక్కడ గండు పూడ్చడానికి వినియోగించిన పరిస్థితి కనిపించింది. 3వ గండి చాలా పెద్ద గండి అవడంతో కూడా ఆ గండిని పూడ్చడానికి స్వయంగా ఆర్మీ వాళ్ళే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. వాళ్ళకున్న కొన్ని ఆలోచనలతోటి ఇక్కడున్న గండి అనేది పూడ్చే కొంది మరింత నీళ్ల లీకేజ్ అనేది ఎక్కువగా, సీపేజ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంటంలో వాళ్ళకు వచ్చిన ఆలోచనలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో అక్కడున్న వనరులతో మొత్తం కూడా పూర్తిగా 3వ గండిని కొద్దిసేపటి క్రితమే పూడ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా వారం రోజులకి, ఎందుకంటే ఆదివారం ఉదయం ఎండ రావడం జరిగింది, ఈ రోజు శనివారం, మొత్తం వారం రోజుల పాటు కూడా విజయవాడ నగరంలోని సగం ప్రాంతం మొత్తం కూడా వరద ప్రభావిత ప్రాంతంగా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ విపత్తును కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మొత్తం యూజ్ చేసి
దాని విపత్తు నుంచి రాష్ట్ర ప్రజల్ని ఇటు నగర ప్రజలను కూడా పూర్తి స్థాయిలో బయటపడేసిన పరిస్థితి కూడా కనిపించింది. అనుకోకుండా వచ్చిన విపత్తుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు ముందుగానే స్వయంగా ఆయన ఎక్కడైతే గన్లు పడ్డాయి, ఎక్కడెక్కడ ఈ బుడమేరుకు సంబంధించి గన్లు ఏర్పడతా ఉన్నాయి, సిటీ లోపల ఎక్కడ ఏర్పడతా ఉన్నాయి, అలాగే ఏ వాహనం దొరికితే ఆ వాహనం వచ్చి లోపలికి వెళ్లి మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను లోపలికి వెళ్లి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే రావటం, మళ్ళీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడికి ఏ విధంగా సమస్యలు సాల్వ్ చేయాలనే విషయంపై రైట్ మల్లికార్జున్. సుదీర్ఘంగా ఇంకా యంత్రంగా పనిచేసిన పరిస్థితి, గన్ను పూర్చిన పరిస్థితి కూడా కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.